పాడి రైతుల ఆందోళనతో రాజన్న సిరిసిల్ల జిల్లా అధికారులు దిగివచ్చారు. వేములవాడ రూరల్ మండలం అగ్రహారంలో సీజ్ చేసిన కరీంనగర్ డైరీ చిల్లింగ్ సెంటర్ ని తిరిగి ఓపెన్ చేశారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ డైరీని దగ్గరుండి ఓపెన్ చేయించారు. ఈ పాల శీతలీకరణ కేంద్రం సీజ్ చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. దీంతో సిరిసిల్ల జిల్లా కలెక్టర్పై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. పాడి రైతుల ఆందోళనతో రాజన్న సిరిసిల్ల జిల్లా అధికారులు దిగివచ్చారు. వేములవాడ రూరల్ మండలం అగ్రహారంలో సీజ్ చేసిన కరీంనగర్ డైరీ చిల్లింగ్ సెంటర్ ని తిరిగి ఓపెన్ చేశారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ డైరీని దగ్గరుండి ఓపెన్ చేయించారు. ఈ పాల శీతలీకరణ కేంద్రం సీజ్ చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. దీంతో సిరిసిల్ల జిల్లా కలెక్టర్పై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్, సుమా దాదాపు 2 దశాబ్దాలుగా రైతులే ఓనర్లుగా నడుపుకున్నటువంటి కరీంనగర్ పాల డైరీ చిల్లింగ్ సెంటర్ ను నిన్న అధికారులు అనుమతులు లేవంటూ సీజ్ చేయడం జరిగింది. దీంతో దాదాపు 20,000 లీటర్ల పాలు ట్యాంకులో ఉండగానే అధికారులు సీజ్ చేయడంతో చాలా వరకు నష్టం జరిగింది. ఇటు పాడి రైతులు కూడా సాయంత్రం వేళ పాలు తరలించేందుకు వచ్చినటువంటి సందర్భంలో వారు పాలు తీసుకోకపోవడంతో రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇదంతా కూడా రైతులకు సంబంధించినటువంటి పాల కేంద్రం కాబట్టి రైతులు చాలా నష్టం జరుగుతుందని చెప్పి వెంటనే రాజకీయ నాయకులు గ్రహించడం జరిగింది. ఇటు ప్రభుత్వం కూడా అధికారుల పైన సీరియస్ అయ్యారు. ఎందుకు సెంటర్ ను సీజ్ చేయాల్సి వచ్చింది, ముందస్తుగా నోటీసులు ఇచ్చి సీజ్ చేస్తే బాగుండేది కదా అని చెప్పి అభిప్రాయం వ్యక్తం చేస్తూ అధికారుల పైన సీరియస్ అవడం జరిగింది. నిన్న ప్రభుత్వం ఇప్పుడు ఆది శ్రీనివాస్ సాయంత్రం డైరీ సెంటర్ వద్దకు చేరుకొని ఏదైతే అధికారులు సీజ్ చేశారో సీజ్ చేసినటువంటి లాక్ ను ఓపెన్ చేసి తిరిగి యథావిధిగా కొనసాగించే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. పాడి రైతులు మాత్రం చాలా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. పాడి రైతులకు సంబంధించినటువంటి సంస్థ చాలా మంది రైతులంతా కూడా నిన్న సాయంత్రం పాల డబ్బాలతో రాజన్న సిరిసిల్ల వ్యాప్తంగా ఆందోళన నిర్వహించారు. తమ గేదెల నుంచి సేకరించినటువంటి పాలను ఈ పాల డైరీ కేంద్రానికి తరలించడం జరుగుతుంది. అయితే చిల్లింగ్ సెంటర్ ను సీజ్ చేయడంతో ఆ పాలను ఎటు తరలించాలో రైతులకు పాల్లేదు. చాలా మంది రైతులంతా కూడా తమ ఆర్థిక నష్టం జరుగుతుంది కాబట్టి ఇటువంటి చర్యలు చేపట్టవద్దని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన కొనసాగించిన నేపథ్యంలో ఇటు ప్రభుత్వం కూడా సీరియస్ కావడం జరిగింది. అధికార తీరు పైన సీరియస్ అయ్యి వెంటనే మూసివేసినటువంటి చిల్లింగ్ సెంటర్ ఏదైతుందో దాన్ని తిరిగి ప్రారంభించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు చేపట్టిన నేపథ్యంలో రైతుల నుంచి నిరసన వ్యక్తమైంది. ఇది ఒక రాజకీయపరమైన అంశంగా కూడా మారినటువంటి పరిస్థితి. వెంటనే ఇటువంటి కార్యక్రమాలు చేయవద్దని చెప్పి పాడి రైతులకు సంబంధించినటువంటి అంశం పైన ప్రభుత్వం సానుకూలంగా ఉండాలి తప్పించి ఇటువంటి చర్యలు చేపట్టాలని చెప్పి ప్రభుత్వాల ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో మొత్తానికైతే మూసివేసి సీజ్ చేసినటువంటి కరీంనగర్ పాల సంబంధించినటువంటి చిల్లింగ్ సెంటర్ ను యథావిధిగా కొనసాగించే విధంగా ఆది శ్రీనివాస్ చర్యలు చేపట్టడం జరిగింది. సుమా, థ్యాంక్ యూ సతీష్.